శ్రావణ మాసం మొదలవడం వల్ల కొన్ని రాసుల వారికి చాలా బాగుంది అని చెప్పవచ్చు. మరి ఏ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ శ్రావణ మాసం వలన వీరికి నిదానంగా పనులు పూర్తవుతాయి అని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. గృహమునకు దూరపు బంధువులు రాక ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలు కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సమస్యలు తీరి ఊరట పొందుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు అని చెప్పవచ్చు. ఈ శ్రావణ మాసం వలన వీళ్ళకి ధన వ్యయం సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు చిరాకు కలిగిస్తాయి అని చెప్పవచ్చు. ఈ మాసం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు. ఇంకా మంచిగా ఉండాలి అనడానికి అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణం చేయడం వలన ఈ మేషరాశి వారికి ఇంకా బాగుంటుంది అని చెప్పవచ్చు. ఈ శ్రావణ మాసం కారణంగా ఇప్పుడు వృషభ రాశికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శ్రావణ మాసం కారణంగా వృషభ రాశి వారికి చేపట్టిన పనులలో అవరోధాలు తొలగిపోతాయి. ఆలోచనలో ఆచరణలో పెడతారు. ఆర్థిక వ్యవహారాలు పురోగతి సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. సంతానం విద్య విషయాలలో నూతన అవకాశాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా పడుతున్న శ్రమ ఈ శ్రావణ మాసం వలన వీళ్ళకి మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు చేతికి అందుతాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు సానుకూల ఫలితాలు పొందుతారు. ఈ మాసంలో వీరు వ్యాయప్రాసలు అధికమవుతాయి అని చెప్పవచ్చు. ఇంట బయట గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. ఈ శ్రావణ మాసం కారణంగా ఈ వృషభ రాశి వారు పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన ఈ శ్రావణ మాసం వీళ్ళకి చాలా బాగుంది అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఈ శ్రావణ మాసంలో మిథున రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ శ్రావణ మాసం ఈ మిథున రాశి వారికి కొన్ని వ్యవహారాలలో వీరు తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి అని చెప్పవచ్చు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత విషయాలు జ్ఞాప్తికి తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో అనుకున్న సాగుతాయి. నూతన వ్యవహారాలు విస్తరించి మంచిగా సాగుతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పవచ్చు. ఈ శ్రావణ మాసం వీరికి చాలా బాగుంది అని చెప్పవచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే బాధిస్తున్నాయి. అవి కూడా తొలగిపోవాలంటే ఈ మిథున రాశి వారు ఈ శ్రావణ మాసంలో గణేశ కవచం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ శ్రావణ మాసం ఈ కర్కాటక రాశి వారికి నిరుద్యోగుల కళలు సహకారం అవుతాయి అని చెప్పవచ్చు. సంతానం విద్య విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ విషయంలో అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు మంచిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం దిశగా సాగుతున్నాయి. వ్యాపారంలో లాభాల బాటలు పడుతున్నారు. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. ఈ శ్రావణ మాసం బంధువులతో మంచిగా మాట పట్టింపులు లేకుండా
కలిసి కలకాలం ఉంటారు అని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయం కొంచెం జాగ్రత్త వహించాలి అని చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి ఈ శ్రావణ మాసంలో ఇంకా మంచిగా ఉండాలి అంటే దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన వీళ్ళకి ఇంకా మంచి మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పవచ్చు. తదుపరి ఈ శ్రావణ మాసంలో తెలుసుకోవడానికి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ శ్రావణ మాసం సన్నిహితులతో వివాదాలు పరిష్కారం చేరుకుంటారు. గృహమున సంతానం వివాహ విషయంపై ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా మరింత అనుకూల వాతావరణం కుటుంబంలో నెలకొంటుంది. పాత రుణాలు తీరిపోతాయి. మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. ఇంట బయట ఆదరణ బాగా పెరుగుతుంది. ఈ నెల మధ్యలో వీరికి ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకున్నవి కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. కొన్ని వ్యవహారాలలో నిర్ణయాలు ఆకస్మికంగా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఈ సింహరాశి వారికి ఈ నెల బాగుంది అని చెప్పవచ్చు. ఈ సింహరాశి వారికి ఈ శ్రావణ మాసం ఇంకా కలిసి రావాలి అంటే శ్రీరామ స్తోత్రం పారాయణం చేయడం వలన వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. తదుపరి శ్రావణ మాసం గురించి తెలుసుకోవడానికి కన్యరాశి. ఈ కన్యరాశి వారికి ఈ శ్రావణ మాసం ముఖ్య వ్యవహారాలు వాయిదా పడతాయి. కొన్ని విషయాలలో బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు. చేపట్టిన పనులలో శ్రమ మరింతగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పాత మిత్రులను కలుసుకొని కీలక విషయాలు చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో కొన్ని సమస్యలు బాధిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పెడతారు. గృహప్రవేశం నిర్మాణంలో అవరోధాలు కలుగుతున్నాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతున్నాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు. వీళ్ళకి ఇంకా కొంచెం మెరుగ్గా ఉండడానికి శ్రీ నారాయణ కవచం పారాయణం చేయడం ఈ కన్యరాశి వారికి ఈ శ్రావణ మాసం మంచిది అని చెప్పవచ్చు. ఇక్కడితో 6 రాసులైతే పూర్తయ్యాయి. మిగిలిన 6 రాసుల గురించి తెలుసుకోవాలి అంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి తులారాశి. ఈ శ్రావణ మాసం ఈ తులారాశి వారికి ఆర్థికంగా అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. సంఘంలో పరిచయాలు మరింత విస్తీర్ణమవుతాయి. చిన్ననాటి మిత్రులతో కలయిక విశేషణగా చర్చిస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి బయటపడతారు. రాజకీయ వర్గాల వారికి ప్రయత్నాలు మంచిగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. రుణదాతల నుండి ఒత్తిడి చాలా వరకు పెరుగుతుంది. ఈ శ్రావణ మాసం ఈ తులారాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఇంకా బాగుండాలి అంటే నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం ఇంకా మంచి ఫలితాలు కలిగిస్తుంది అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ శ్రావణ మాసం ఈ వృశ్చిక రాశి వారికి నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు
అందరినీ నచ్చే విధంగా కనిపిస్తుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల సమస్యలకు రాజీ చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు జీవిత భాగస్వామితో పరిచయాలు ఏర్పడుతున్నాయి. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. ఈ నెల వృశ్చిక రాశి వారు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు. ఈ నెల ఈ వృశ్చిక రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. ఇంకా మెరుగ్గా ఉండడానికి ఈ వృశ్చిక రాశి వారు ఈ నెల దుర్గా అష్టకం పారాయణం చేయడం వలన ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పవచ్చు. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఈ శ్రావణ మాసం చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. పాత మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో గౌరవ మర్యాదలు పరిచయాలు పెరుగుతాయి. సంతానం విద్య విషయాలపై దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. కొన్ని రంగంలో వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఈ నెల వీరికి బంధుమిత్రులతో స్వంత వివాదాలు కనిపిస్తున్నాయి అని చెప్పచ్చు. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. ఈ నెల ఈ ధనస్సు రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఇంకా మెరుగ్గా ఉండడానికి దుర్గా కవచం పారాయణం చేయడం మంచిది అని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ శ్రావణ మాసంలో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది అని చెప్పవచ్చు. సేవా కార్యక్రమాలలో ధన సహాయం అందిస్తారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాల నుండి బయటపడతారు. సోదరుల నుండి స్థిరాస్తి లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన అవకాశాలు అందుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఈ నెల చివరిలో వీరికి వ్యాయప్రాసలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. వీరు ఈ నెల ఇంకా మంచిగా ఉండడానికి ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన ఈ మకర రాశి వారికి ఇంకా మెరుగ్గా మంచిగా ఉంటుంది అని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ శ్రావణ మాసంలో గృహమున కొన్ని సంఘటనలు చికాకు పరుస్తాయి. అదనపు ఆదాయం కొంత ఉత్సాహం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపట్టిన సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారానికి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలలో ఆలోచనలు అమలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాముల నుండి సహాయం సహకారాలు అందుకుంటారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహాలు కనిపిస్తున్నాయి. ఈ నెల ఈ కుంభరాశి వారికి గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగిపోతాయి. ఈ నెల ఈ కుంభరాశి వారికి ఇంకా మంచిగా ఉండడానికి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన ఈ కుంభరాశి వారికి ఈ శ్రావణ మాసం ఇంకా బాగుంటుంది అని చెప్పవచ్చు. తదుపరి చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ శ్రావణ మాసంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు రాజీకి వస్తాయి. సంతానం వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతున్నాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు
ఆనందం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని రంగాల వారికి గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. ఈ నెల ఈ మీనరాశి వారికి ఇంకా మెరుగ్గా ఉండడానికి అన్నపూర్ణ స్తోత్రం పారాయణం చేయడం వలన ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో ఈ శ్రావణ మాసంలో అన్ని రాశుల గురించి ఎలా ఉన్నాయి ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక అట్రాక్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.